ఏఐ వచ్చాక సాఫ్ట్వేర్ జాబ్స్ అని పోతాయా? ఏఐ అండ్ ఎంఎల్ బ్రాంచెస్ ఫ్యూచర్ ఉంటుందా? 2026లో ఏఐ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా? ఇవి ఇప్పుడు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ బిగ్గెస్ట్ డౌట్స్. ఏఐ అండ్ ఎంఎల్ ఫ్యూచర్, శాలరీ ప్యాకేజెస్, ఇండియాలో డిమాండ్, ఏ స్టూడెంట్ ఏఐని చూస్ చేసుకోవచ్చు, రియాలిటీ వర్సెస్ హైప్. ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. అసలు ఏఐ అండ్ ఎంఎల్ అంటే ఏంటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్స్కి హ్యూమన్స్ లాగా థింక్ చేయడం నేర్పించడం. ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్, డేటాను యూస్ చేసి ఆటోమేటిక్గా సిస్టమ్స్ని లెర్న్ అవ్వడం. సింపుల్గా ఎగ్జాంపుల్స్ ఏంటంటే చాట్ జీపీటీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇన్స్టాగ్రామ్ రికమెండేషన్స్, యూట్యూబ్ సజెషన్స్, ఏఐ ఇమేజ్ జనరేటర్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ యాప్లో ఏఐ అనేది కంపల్సరీ యూజ్ అవుతుంది. ఏఐ గురించి గూగుల్ కూడా అఫీషియల్గా చెప్తుంది. ఏఐ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది ఎడ్యుకేషన్స్లో, హెల్త్ కేర్లో, బిజినెస్ అండ్ డైలీ లైఫ్లో. ఏఐ అనేది కూడా ఒక పార్ట్ అయిపోయింది, అంటే ఎక్కువగా యూస్ చేస్తున్నారు అని. అయితే ఏఐ అండ్ ఎంఎల్కి ఫ్యూచర్ ఉంటుందా అంటే కంపల్సరీ ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇండియాలో ఏఐ మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. రిపోర్ట్స్ ప్రకారం ఏఐ జాబ్స్ డిమాండ్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఐబిఎం అండ్ ఇండియన్ ఏఐ రిపోర్ట్ ప్రకారం ఏఐలో ఇండియా ఎకనామీ అనేది 2030 వరకు హ్యూజ్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏఐ జాబ్స్కి డిమాండ్ ఉంటుంది. ఫ్యూచర్లో ఎక్కువగా డిమాండ్ ఉండే జాబ్స్ ఏంటంటే ఏఐ ఇంజనీరింగ్, మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్, డేటా సైంటిస్ట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ ఇంజనీరింగ్, ఏఐ రీసెర్చర్స్, కంప్యూటర్ విజన్ ఇంజనీరింగ్, ఎన్ఎల్పి ఇంజనీరింగ్. ఇవి ఫ్యూచర్లో ఎక్కువగా డిమాండ్ ఉండే జాబ్స్. ఇండస్ట్రీ రిపోర్ట్ ప్రకారం ఏఐ రిలేటెడ్ జాబ్స్ అనేవి చాలా ఫాస్ట్ గ్రోయింగ్గా ఉన్నాయి అండ్ శాలరీస్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇండియాలో ఉన్న ఏఐ శాలరీస్ అనేవి ఎలా ఉన్నాయంటే ఫ్రెషర్స్కి 5 LPA to 12 LPA వరకు పాసిబుల్గా ఉన్నాయి. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 20 to 50 LPA అంతకన్నా హై కూడా రీచ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ హైదరాబాద్, బెంగళూరు, పూణేలో ఏఐకి ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఒకటి చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏఐ అండ్ ఎంఎల్ బ్రాంచ్ జాయిన్ అయితే ఆటోమేటిక్గా హై ప్యాకేజెస్ అనేవి వస్తుంది అని మనం అనుకోకూడదు. ఎందుకంటే కంపెనీస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఒక ఏఐ స్టూడెంట్ నుంచి స్ట్రాంగ్ కోడింగ్, పైథాన్, మ్యాథమెటిక్స్, ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటర్న్షిప్స్. వాళ్ళకు ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోదు, వాళ్ళకి డిగ్రీతో పాటు స్కిల్స్ అనేవి కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కంపెనీస్ అనేవి ఇప్పుడు దాకా నేను చెప్పినవి ఎక్కువగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఒక ఏఐ స్టూడెంట్ నుంచి. అండ్ ఇప్పుడు ఎక్కువగా ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రకారం ఎక్కువగా కంపెనీస్ ఎంఎల్, జెన్ఏఐ, ఎంఎల్ఓప్స్ స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ ఏఐ ఇప్పుడు జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా అంటే చాలామంది అంటున్నారు ఏఐ అనేది ఒక జాబ్స్ రీప్లేస్ చేస్తుంది, ఏఐ వస్తే చాలా జాబ్స్ వెళ్ళిపోతాయి, ఎక్కువగా జాబ్స్ ఆపర్చునిటీస్ అనేవి ఉండవు. అంటే రియాలిటీ ఏంటంటే కొన్ని రెప్యుటేటివ్ జాబ్స్ అనేవి తక్కువ అవ్వచ్చు, కానీ ఏఐ రావడం వల్ల జాబ్స్ అనేవి ఇంకా క్రియేట్ అవుతున్నాయి. అది ఎవరైతే ఏఐ అనేది నేర్చుకొని ఉంటారో వాళ్ళకి జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో ఏఐకి ఫియర్ అవ్వకండి, ఏఐకి భయపడకండి. ఏఐని ఎలా యూస్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి అనేది నేర్చుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. అసలు ఏఐ అండ్ ఎంఎల్ని ఎవరు చూస్ చేసుకోవచ్చు అంటే ఏఐ అండ్ ఎంఎల్ బ్రాంచ్ అనేది ఏ స్టూడెంట్స్కి అయితే బెస్ట్ అంటే ఎక్కువగా ఎవరైతే కోడింగ్ అనేది ఇష్టపడతారో, టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉంటుందో, మ్యాథమెటిక్స్ని ఇష్టపడతారో, ఎవరికైతే ఎక్కువగా మాకు ఫ్యూచర్ ఓరియంటెడ్ కెరియర్ కావాలనుకుంటున్నారో, రోబోటిక్స్, ఆటోమేషన్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఇది అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ అండ్ లాజికల్ థింకింగ్ అనేది ఏఐలో ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది. కాబట్టి ఇవన్నీ ఇష్టపడే స్టూడెంట్స్కి చాలా మంచిగా ఉంటుంది ఏఐ అండ్ ఎంఎల్ బ్రాంచ్. అయితే ఈ ఏఐ ఇంజనీరింగ్స్ని ఎవరు ఎక్కువగా హైర్ చేసుకుంటారు, ఏ కంపెనీ వాళ్ళు ఎక్కువగా హైర్ చేసుకుంటారు అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ వరకు ఏఐలో ఇన్వెస్టింగ్ చేస్తున్నాయి. లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, అమెజాన్. అండ్ ఇండియాలో చాలా వరకు స్టార్టప్ కంపెనీస్ అన్నీ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇండియాలో చాలా ఫాస్ట్గా ఏఐ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి టాప్ కంపెనీస్ దగ్గర నుంచి స్టార్టప్ వరకు ప్రతి ఒక్క కంపెనీ కంపల్సరీ హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఫైనల్లీ ఏంటంటే ఏఐ అండ్ ఎంఎల్కి ఫ్యూచర్ డెఫినెట్గా ఉంటుంది. డిమాండ్ నెక్స్ట్ 10 to 15 yearsలో చాలా హైగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓన్లీ డిగ్రీ కాదు, స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. డిగ్రీతో పాటు స్కిల్స్ కూడా కావాలి. కాన్స్టెంట్ లెర్నింగ్ చేస్తే ఏఐలో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫ్యూచర్ టెక్నాలజీ వేవ్లో ఉండాలి అంటే ఏఐ అండ్ ఎంఎల్
అంటే ఫ్యూచర్ టెక్నాలజీకి సంబంధించి నేను అందులో కూడా ఉండాలి అనుకుంటే ఏఐ అండ్ ఎంఎల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాన్స్ ఇప్పుడున్న వాటిలోకి వెళ్ళి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.